హలో అండి. ఈరోజు నేను శారీకి పెట్టుకునే కుచ్చులు, టాజిల్స్ అని కూడా అంటారు ఇంగ్లీష్‌లో వాటిని. సో, దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. అండ్ ఆబ్వియస్‌గా సిజర్, థ్రెడ్స్ అండ్ ఒక చిన్న నీడిల్ అండ్ ఒక చిన్న కార్డ్‌బోర్డ్ అనమాట. దీనికి మనకి ఇవి తయారు చేసుకోవడానికి ఉపయోగపడేవన్నమాట. అండ్ ఇప్పుడు మనం కార్డ్‌బోర్డ్ తీసుకొని అండ్ మనకి ఏ కలర్ థ్రెడ్ కావాలి అనుకుంటే ఆ కలర్ థ్రెడ్‌తో వచ్చేసి మనం ఫస్ట్ దారాన్ని వచ్చేసి కార్డ్బోర్డ్ చుట్టూ చుట్టుకోవాలన్నమాట. మనకి ఎంత థిక్నెస్ కావాలి అనుకుంటే అంత థిక్నెస్తో కార్డ్బోర్డ్ చుట్టూ చుట్టుకోవాలి. నాకు వచ్చి ఆబ్వియస్లీ నేను ఒక 100 చుట్లు చుట్టానమాట. దాన్ని బట్టి శారీకి మనం పెట్టుకునే కుర్చీ యొక్క థిక్నెస్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. పెట్టుకునేటప్పుడు చిక్కు పడకుండా ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడు ఏంటి అంటే మనకు సింపుల్గా అది కట్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట. చిక్కు పడింది అంటే కనుక దారం అంతా వేస్ట్ అయిపోతుంది అండ్ రెండోసారి చేసుకోవడానికి కొంచెం పని పోతుంది అనమాట. సో మనం దాన్ని అట్లా వైండింగ్స్ ఒక 100 చుట్టుకున్న తర్వాత దాన్ని ఒక సిజర్ తీసుకుని దాని చివర కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న కన్నా ముందు ఏంటి అంటే ఒక నీడిల్కి దారం తీసుకుని దాన్ని కుట్టుకోవాలి. కుట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే అది ఫస్ట్ మనం కట్ చేసిన వెంటనే పోగులు కింద విడిపోకుండా ఈజీగా మనం దాన్ని బైండ్ చేసుకుని పట్టుకోవచ్చు అనమాట. సో దానికోసం అని చెప్పేసి నేను ఒక నీడిల్కి దారం తీసుకుని దాని ద్వారా దానికి ఒకసారి కుడుతున్నాను. కుట్టడం వల్ల ఏమవుతుంది అంటే కనుక కుచ్చు విడిపోకుండా కట్ చేసిన తర్వాత కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. సో అట్లా ఒకసారి 2 సార్లు కుట్టుకున్న తర్వాత మనకి గ్రిప్ వచ్చింది అనుకున్నప్పుడు నీడిల్ తీసుకుని దాన్ని చివరి అంచుల వరకు కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, మనం కట్ చేసుకున్న తర్వాత ఏంటి అంటే అది ఒక్కసారిగా పోగులు కింద పడిపోకుండా దాన్ని హోల్డ్ చేసి పట్టుకున్నది. తర్వాత మళ్ళీ నీడిల్ తీసుకుని దాన్ని కుట్టుకోవాలి. అప్పుడు ఎగ్జాక్ట్గా మనం పట్టుకోవడానికి గ్రిప్ అనేది బాగుంటుంది అనమాట. సో దాని తర్వాత మనకి తెలిసిపోతుంది, ఒక 2-3 కుట్లు వేసేసరికి సరిపోతుంది. అండ్ అది కొంచెం లూజ్గా ఉంది, ఊడిపోతున్నాయి కుచ్చులో అనుకున్నప్పుడు కొంచెం టైట్గా వేసుకోవాలన్నమాట. అంతకుమించి ఏం లేదు. అలా వేసిన తర్వాత ఆ నీడిల్ని కూడా కట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఎప్పుడైనా కూడా మనం థ్రెడ్తో కుచ్చులు పెట్టేటప్పుడు ఏంటి అంటే కొంచెం అది చూడడానికి అందంగా ఉండదన్నమాట. అప్పుడు మనం ఏం చేసుకోవాలి అంటే కనుక ఇప్పుడు మనకి హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకునే స్ట్రైట్నర్స్ ఉంటాయి, లేదా ఐరన్ బాక్స్ ఉంటుంది. అట్లాంటివి యూజ్ చేసుకుని ఉంటే దాన్ని మళ్ళీ స్ట్రైట్ చేసుకోవాలి. దీనివల్ల ఏంటి అంటే ఎప్పుడైనా మనం శారీని వాష్ చేసినప్పుడైనా ఈ కుచ్చులు ఇవి కూడాను చిరాగ్గా కనిపించకుండా ఓల్డ్గా పర్ఫెక్ట్గా కనిపిస్తూ ఉంటాయి అనమాట. అట్లా మీకు ఎన్ని కావాలంటే ఎన్ని కలర్స్, ఏ కలర్లో ఏ శారీకి ఏ కలర్ కావాలి అనుకుంటే కనుక అన్ని రకాల థ్రెడ్స్ అనేవి మీరు తయారు చేసుకోవచ్చు. టాజిల్స్ అనేవి థ్రెడ్ ఉపయోగించి. ఈ థ్రెడ్స్ వచ్చేసి నార్మల్ షాపుల్లోనూ దొరుకుతూ ఉంటుంది అండ్ ఫ్యాన్సీ షాపుల్లో కూడా దొరుకుతూ ఉంటుంది. అండ్ అక్కడ రెడీగా ఉంటే కనుక ఇస్తారు. ఒక థ్రెడ్ వచ్చి ఐ థింక్ 20 రూపీస్ ఉంటుంది. అది కూడా నాకు కాస్ట్ వచ్చి 20 రూపీస్ పడింది థ్రెడ్ కాస్ట్. అండ్ మీరు బల్క్ అమౌంట్లో తీసుకుంటే హోల్సేల్గా కూడా దొరుకుతూ ఉంటుంది అనమాట. కావాలి అంటే మీషోలో కూడా ఉంటారు. మీరు శారీ థ్రెడ్స్ అన్ని టైప్ చేయంగానే తిరిగి కనిపిస్తుంది అనమాట మీకు. అట్లా నేనైతే ఒక 2-3 కలర్స్ అయితే తయారు చేశాను. సో అట్లా అనమాట. నేను అంతకుముందు బ్లూ తయారు చేశాను. ఇప్పుడైతే రెడ్ కలర్ తయారు చేసుకున్నాను అనమాట. దీనికి ఏమీ లేదు, జస్ట్ మన దగ్గర టైం ఉంది అంటే కనుక ఇంట్లోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. అండ్ దీని తర్వాత నేను చెప్పాను కదా, అవి కుచ్చులు కొంచెం చిరాగ్గా కనిపిస్తాయి అనమాట, స్ట్రైట్గా లేకుండా. అలాంటప్పుడు ఇలా హెయిర్ స్ట్రైట్నర్ని పెద్ద హీట్ ఏం చేయక్కర్లా, జస్ట్ నార్మల్ హీట్ మీద దాన్ని ఒక 5-6 టైమ్స్ అట్లా స్ట్రైట్ చేసేసరికి ఆటోమేటిక్గా అవి స్ట్రైట్ అయిపోతూ ఉంటాయి అనమాట. మీకు ఎన్ని కలర్స్ కావాలనుకుంటే అలా అన్ని కలర్స్. ఇంతకుముందు చూసారా, అది కొంచెం చూడడానికి
క్లమ్సీగా ఉంది. ఇప్పుడు ఏంది అంటే ఇప్పుడు చూసారంటే కనుక అవి స్ట్రైట్గా కనిపిస్తుంది చూడడానికి. అట్లా స్ట్రైట్ చేసేసిన తర్వాత ఇలా మీకు ఎన్ని కావాలనుకుంటే అలా అన్ని రకాలుగా తయారు చేసుకోవచ్చు. నేను ఆల్మోస్ట్ ఆఫ్ రెడ్ తయారు చేసా, పింక్ తయారు చేసా. ఏదైనా శారీకి మనం తీసుకునే శారీలో ఉన్న కలర్ కాంబినేషన్ బట్టి మనం వాటిని తయారు చేసుకుంటూ ఉండాలన్నమాట. అట్లా ఇలా నేను ఫైనల్గా 3 కలర్స్ తయారు చేశాను. ఒకటి బ్లూ, రెండోది రెడ్, ఇంకోటి వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చేసా. కొన్ని మల్టీ కలర్ శారీస్ కూడా ఉంటాయి కదా, అలా మనం కాంబినేషన్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. థ్యాంక్ యూ.